తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమని అడుగుతాడు. వెంటనే హిరణ్యకశిపుడు తనకు చావులేని అమరత్వాన్ని ప్రసాదించమని అడుగుతాడు. కాని బ్రహ్మ పుట్టిన ప్రతి ఒక్కరూ మరణించక తప్పదని ఆ కోరికను తిరస్కరిస్తాడు. అప్పుడు హిరణ్యకశిపుడు బాగా ఆలోచించి ఇలా వరం కోరుతాడు. అదేంటంటే, ముల్లోకాల్లో మానవుల వల్ల కాని, గ్రహాల వల్ల కాని, రాక్షసుల వల్ల కాని, జంతువుల వల్ల కాని, పగలు సమయంలో కాని, రాత్రి సమయంలో కాని, ఆకాశం మరియు భూమి మీద కాని, ఇంటిలో గాని, ఇంటి బయట కాని, ఏ విధమైన ఆయుధంతో కాని మరణం లేకుండా వరాన్ని కోరుకుంటాడు. అతని ఘోరమైన తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు అతని కోరికను కాదనిలేక అలాగే అని వరమిస్తాడు. ఇదిలా ఉండగా హిరణ్యకశిపుడు తపస్సు చేయడం కోసం విచ్చేసినప్పుడు ఇంద్రుడు మరియు ఇతర దేవతలు అతని రాజ్యం మీద దాడి చేస్తారు. అక్కడ ఒంటరిగా గర్భవతిగా ఉన్న హిరణ్యకశిపుడి భార్య అయిన కాయదు ఆ సంఘటనకు భయపడిపోతుంది. అమాయకురాలైన ఆమెను